అమెరికా వెళ్తున్నాం కదా, ఎలా వెళ్తున్నాం? అమెరికా ఫ్లైట్ లో వెళ్తాం. ఫ్లైట్ పడదు. ఫ్లైట్ పడదు, పడితే అందరూ సస్తాం. ఫ్లైట్ గాల్లోనే వెళ్తది, గాల్లోనే వెళ్తది. అందులో నాకు ఏసీ పడదు. నువ్వంటే సెట్ లో ఎవ్వరికి పడదు, కలిసి పని చేయట్లేదు. ఇది అంతే కాదు బాచి. బాచియా? ముద్దు పేరు బాచి. నేను ఏదే చీ చీ అనుకుంటా. అమ్మా ప్రపంచంలో నేను తప్ప మీకు అందరూ నచ్చుతారమ్మా. అది కాదు, అమెరికాలో అందరూ ఇంగ్లీష్ లో మాట్లాడతారంట, నాకు రాదు కదా. వెరీ సింపుల్ వర్ష. వాట్ ఈస్ యువర్ నేమ్ అంటే ఏం చెప్తావు? వర్ష అని చెప్తాను. మై నేమ్ ఇస్ వర్ష అని చెప్పకూడదు, నాలుగు సైడ్ కట్టి. ఇప్పుడు నేను ఏం అడుగుతాను దానికి ఆన్సర్ చెప్పు. వాట్ ఈస్ యువర్ నేమ్? ఇంతే. ఇంకేం డౌట్స్ ఉన్నాయా? ఏమి లేవు బాచి. సరే మా చెల్లిని పిలాలి. ఏ చెల్లాయి, బయటికి టైం అవుతుంది, రావే. అమ్మేది పిలిచి పవిత్రమైన పాట ఏమంటే ఏంటే అమ్మా? పవిత్రత గురించి నాకు తెలియదు అనుకుంటున్నావా? ఏముంది సాంగ్ స్టార్టింగ్ లైన్ లో? ఏముంది? అమ్మా అబ్బా అమ్మా అబ్బా అని అమ్మని అబ్బని ఇద్దరిని కలిపి అంత పవిత్రంగా రాస్తే సరే ఎందుకు పిలిచా? మనం అమెరికా వెళ్తున్నాం. ఇక్కడ ఉన్న హైదరాబాద్ సరిగా చూడలేదు, నేను అమెరికా తీసుకుపోతా. నన్ను మా అమెరికాలో నాకు ఉద్యోగం వచ్చింది. ఏదొచ్చినా నాకు హైదరాబాద్ చూపించిన తర్వాత అమెరికా తీసుకెళ్ళి. ఏ హైదరాబాద్ చూపి కొంపలు అంటుకుపోతాయా? అంతేలే, మీ నాన్న పోయాడనే కదా నా మీద తిరగబడుతున్నావు. మీ నాన్న కూడా నాకు హైదరాబాద్ లో ఏమి చూపించకుండా పోయాడు. ఇంతకీ నాన్న ఎలా చచ్చిపోయాడు? రోడ్డు దాటుతుంటే స్కూటీ గుద్ది చచ్చిపోయాడు. పోలీస్ కంప్లైంట్ ఇవ్వలేదా? స్కూటీతో గుద్దింది నేనేరా. నాన్నని గుద్ది చంపింది నువ్వా? స్కూటీ గుద్దడం వరకు ఓకే, స్కూటీ అక్కడే పడిపోయింది. మరి నాన్న ఎలా చచ్చాడు? నేనే బ్యాలెన్స్ తప్పి నాన్న మీద పడితే నాన్న పోయాడు. ఫ్లైట్ కు 6 గంటల టైం ఉంది. ఎన్ని గంటలున్నా నేను హైదరాబాద్ చూసినాకే అమెరికాకు వస్తాను. నీకు హైదరాబాద్ చూపించారు అంతే కదా? ఓకే, నా దగ్గర ఒక ఐడియా ఉంది. నీకు హార్ట్ అటాక్ వచ్చింది. నాకు రాలేదు, నేను గుండ్రాయిలో గుప్పనున్నాను. ఎలాగొస్తుంది? వచ్చే వారం నుంచి నీ టీం తీసేస్తున్నారు. నీకు వచ్చింది ఫిక్స్ కాదు, హార్ట్ అటాక్. టీం తీసేస్తున్నారనేసరికి ఏది ఎక్కడి నుంచి వస్తుంది తెలియట్లేదు. బాబు ఇక్కడ. ఎవరికి ఏమైంది? మా అమ్మకి హార్ట్ అటాక్. మరేంటి ఏం చేయట్లేదు? మా నీకు హార్ట్ అటాక్ వచ్చింది. రండి ఎక్కించండి. ఎక్కడ తీసుకెళ్తున్నావు? ఎక్కడికేంటయ్యా? హాస్పిటల్ కి. సోమాజీ కూడా వద్దు, చార్మినార్ తీసుకెళ్తాం. చార్మినార్ దగ్గర హాస్పిటల్ మాకు తెలిసిన హాస్పిటల్ ఒకటి ఉందండి. ఎక్కు. ఒక్క 5 నిమిషాలమ్మా, తీసుకెళ్ళిపోతాను. అత్త ఇట్రా అత్త. చార్మినార్ 4 పోల్ మధ్యలో నా బుర్రొచ్చి పోల్ రాలేదే. ఓ పని చేయి, వెళ్ళి చార్మినార్ మీద కూర్చో, బాగా వస్తుంది. ఏంటి నీకు హార్ట్ అటాకా కాదా? నీకు హార్ట్ అటాక్. ఏందిరా ఇది? హార్ట్ అటాక్ అనగానే ఎంత చేస్తుంది? సార్, మా అమ్మకి చార్మినార్ చూడాలని కోరిక సార్, అందుకే చివరిసారిగా చూసేది. నువ్వెవడరా చివరిసారిగా చూపించడానికి? హాస్పిటల్ తీసుకుపోతే బతికింది కదా. హాస్పిటల్ తీసుకెళ్ళి లోపు చచ్చిపోతే ఏంది గురక పెడుతుంది? డాక్టర్ సార్, హాస్పిటల్ ట్యాంక్ బండ్ షిఫ్ట్ చేశారంట, త్వరగా పోనీయండి సార్. ఎక్కు. Happy birthday to you. Happy birthday to you. Happy birthday to you. May God bless you. Thank you. ఏం చేస్తున్నారా మీరు? ఏం చేస్తున్నారు? మా అమ్మకి ట్యాంక్ బండ్ మీద కేక్ వచ్చాడు. కేక్ ఏంట్రా? ఆమెకు హార్ట్ అటాక్ రా, చచ్చిపోయేలా ఉంది. కేక్ తిను. ఏంట్రా ఇది? ఏమో నీకు హార్ట్ అటాక్ చచ్చిపోయా? హార్ట్ అటాక్ చేయమంటే అంటావేంటే? సార్ టైం అయిపోతుంది సార్, నిమిషం. హలో, కడుకో, హాస్పిటల్ అక్కడ కడుకో. గోల్కొండ షిఫ్ట్ చేశారండి సార్, టైం లేదు. సరే పదండి గోల్కొండ పదండి.
తప్పుకోరా. ఎవడురా నువ్వు? అంబులెన్స్ వస్తుంది కదా, అటు తప్పుకో. ఏమయ్యా, రోడ్డు గడ్డంగా నడుపుతున్నాడు, అంబులెన్స్ లో హార్ట్ అటాక్ పేషెంట్ ఉంది, అవి ఏమైనా అయిపోతే పాప ఆ పేషెంట్ ఏం చేస్తుందో ఏందో. కుటుంబం అన్నగారి కుటుంబం కుటుంబం. రే 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 ఏంట్రా అది, ఏంటది? బాజీ ఆగు, ఎక్స్ప్రెషన్స్ రాలేదు వీడికి, మళ్ళీ పెట్టా సాంగ్. మాలో గిలి లోపం. ఏంది ఆ పాటకి ముద్దులు పెడుతున్నావు? నీకొచ్చా ఫస్ట్? దీనికి రాలేదు. అలా కాదు, మాలో గిలలు అండేద పున్నమి. నువ్వు కొడితే బతుకుతారా? నీకు హార్ట్ అటాక్ మర్చిపోయావు. ఫోన్ చేయండి సార్, త్వరగా టైం మారాము. ఆఖరి కోరిక ఏంటి? జబర్దస్త్ ఆ జడ్జిలు యాంకర్ భలేగా ఉంటారు. అరే హార్ట్ అటాక్ నాకు. ప్లీజ్ సార్, అది ఒక్కటి చూపించండి, పక్కనే ఎయిర్పోర్ట్, నడుచుకుని పోతాం. సరే పా. నేను స్టార్ట్ చేశాను అంబులెన్స్. ఎలా వస్తుందిరా సౌండ్? సార్ వచ్చిందా? వచ్చింది, వాడేసాడు, మరి వచ్చింది అంట, మరి నాకు తెలియదు. జబర్దస్త్ చెట్టుకు వచ్చాం మనం. ముస్కు కాదు, ఖుష్బూ. ఖుష్బూ గారు. ఓహో చంద్రి, ఇంద్రజా గారిని చంద్రి అంటున్నావా? అదో జడ్జి ఏమైనా మాట్లాడకుండా మాట్లాడు. ముస్కు చంద్రి చూస్తారు. రష్మి రష్మి ఒక్క నిమిషం. అదిగో రష్మి రష్మి. అమ్మా, నీకు ముందే చెప్పాను హార్ట్ అటాక్ పెట్టుకుని భయంకరమైన చూడకూడదురా అని, భయంకరమైన చూడకూడదురా అని. మా అమ్మని కాపాడండి సార్. నాకు తెలిసి దీన్ని ఎలా కాపాడాలో. పేమెంట్ తగ్గించారు, నీ టీం కూడా తీసేశారు. నీ టీం తీసేసేసారు. నేను కాదు, రష్మి అక్కడ ఉంది. చెప్పానా దానికి నిజంగానే హార్ట్ అటాక్. సరే సరే, డబ్బులు తీసుకో, నేను బయలుదేరుతున్నాను. ఎక్కడికరా? ఎయిర్పోర్ట్ కి, ఫ్లైట్ కి టైం అవుతుంది. ఫ్లైట్ టైం అయ్యిందండి, దీన్ని హాస్పిటల్ తీసుకెళ్ళవా? మా అమ్మకి ఏ హార్ట్ అటాక్ లేదు సార్. 3 గంటల్లో హైదరాబాద్ చూపించమన్నారు, మీరు గంటన్నరలోనే చూపించారు. థ్యాంక్ యూ సార్. ట్రాఫిక్ తగ్గిద్దని అంబులెన్స్ చూస్ చేసుకున్నాం. నడు స్టేషన్ నడు. నేనెందుకు సార్ స్టేషన్ కి? ఏ కారణం లేకుండా సిటీ రోడ్ల మీద అంబులెన్స్ తిప్పుతాను. ఏ హాస్పిటల్ కైనా తీసుకుపోయినావా? సార్ అది నా తప్పు కాదు సార్, వాళ్ళు ఉన్నారే, వాళ్ళే హార్ట్ అటాక్ అని డ్రామా ఆడారు. వాళ్ళని కూడా రమ్మను. నడవండి సార్. సార్ నీ గూడు చెదిరింది, నీ గుండె పగిలింది. చిలక పచ్చకోక రారా ఉల్లాస వీరుడా, నీ సోకుమార నీదేనా పట్టు పావడా, వస్తున్న పూల జంగిడి, నీ దశ చెక్క ఇస్తావా ముంత భావిడే. ఏంటి డ్రెస్ ఏంటి? నువ్వు చూస్తావనే బాగుందా? ఈ డ్రెస్ లో ఎలా ఉన్నావో తెలుసా? వర్ష ఈవెంట్స్ మా వద్ద ట్రైన్ డాన్సులు, డీడే డాన్సులు, పెద్ద మనిషి ఫంక్షన్లకు డాన్సులు వేయబడును. అలా ఉన్నావు, అలా ఉన్నావు. బంగారం అందరూ అడుగుతున్నారు ఏమని, నువ్వు ఆడా మగానా, నువ్వు ఆడా మగానా? అయినా పోరా. పొద్దున అలాగే ఒకరిని అన్నావు, పాపోయాడు కారు దాకా, మళ్ళీ లాక్కొచ్చి మేమే స్కిట్ చేపిస్తారు. నేను ఒక డాన్స్ మాస్టర్ మేడం, ఇది నా శిష్యురాలు. నీకు ఒకటి చెప్పనా, నువ్వు మంచి డాన్సర్వే, కానీ నీకన్నా మంచి డాన్సర్ ఉన్నారే మన ఇన్స్టిట్యూట్ లో. వాళ్ళని ఈసారి ఫైనల్స్ పంపించి ఎలా అయినా కప్పు కొట్టాలనేది నా ధ్యేయం. డాన్సర్స్ కమాన్. నీకు ఇంకా నెల్లూరు ఈవెంట్స్ బుద్ధి బాలేదు, ఇక్కడ తీసుకొచ్చాం కదా, నీకు మంచిగా డాన్స్ నేర్పిస్తున్నాను కదా, మళ్ళీ దానిలా చేస్తావెందుకు, మళ్ళీ దానిలా చేస్తావెందుకు? హలో సరే సరే, ఇగో ఈసారి సెలక్షన్ చేయడానికి చీఫ్ సెలెక్టర్ ఒక ఆయన వస్తున్నాడు. ఆయన పెద్ద డాన్సర్, అర్థమవుతుందా? ఝాన్సీ నువ్వు ఎలా అయినా బాగా చేసి నువ్వు నా పేరు నిలబెట్టాలి, అర్థమవుతుందా? మాస్టర్ రండి రండి మాస్టర్. అన్న నడిచొస్తే మాస్, అన్న నిల్చుంటే మాస్, అన్న లుక్కేస్తే మాస్ మాస్. ఏయ్రా బావా. నమస్తే సార్, తిను ఝాన్సీ సార్. ఏం చేస్తుంటారా? బస్ కండక్టర్ సార్. వెళ్ళి పెళ్లి చేసుకోమ్మా. బేబీ నువ్వు? నా పేరు వర్ష, నేను జబర్దస్త్ చేస్తుంటాను, అందులో ఇమ్ముతో. ఆ కళ్ళలో కథక్కు, ఆ బొగ్గలో భరతనాట్యం, ఆ లిప్స్ లో సాల్సా కనిపించట్లేదు. పొద్దున మరి దాని మొహం చూస్తే చిరాకేస్తున్నావు. నేను టెస్ట్ చేస్తాను. అరే ఒకసారి సాంగ్ డాన్స్ చేయరా. మనసున ఉన్నది చెప్పాలనున్నది, మా
అదేం డాన్స్ మాస్టర్? అదే మనస్సులో ఉన్నది అనేది కిడ్నీలో కూడా ఉన్నదని చూపించింది. బార్న్ ఆర్టిస్ట్ లాగా షీఈ్ బార్న్ డాన్స్. ఫైనల్స్ కి ఏమైనా పంపిద్దాం. ఊరుకోండి మాస్టర్, తిన డాన్స్ చూస్తే మీరు మై మర్చిపోతారు. చూద్దాం చూద్దాం. చెయ్యి చెయ్యి. డాన్స్ చేసేటప్పుడు ఆ పదాలు మన కళ్ళల్లోని మన ముఖంలో కనపడ్డాలి. పల్సర్ బైక్ స్టెప్ ఈ బాబు కొడతాడు. కిక్కు కిక్కు కొట్టడం అక్కడ ఉంటుంది. పల్సర్ ఇలా వెళ్ళాలి. ఐ హేట్ వర్ష. యు ఆర్ ద ఫైనల్స్. మాస్టర్ దాన్ని ఎలా సెలెక్ట్ చేస్తారు? అమ్మాయిలో ఫైర్ ఉంది, ఈ అమ్మాయిలో లేదు. వర్ష రా. చాలా కష్టపడి డాన్స్ నేర్చుకున్నాను. నా పరిస్థితి ఏంటి మాస్టర్? ఝాన్సీ నువ్వేం కంగారు పడకు, నీకు ఇంకో మంచి మాస్టర్ తో డాన్స్ నేర్పిస్తాను. నువ్వు ఫైనల్స్ కి వెళ్తావు. ఒక్క నిమిషం మాస్టర్. చూసావా, రాగానే ముందు ఉంగరాలు చూపించాడు, తర్వాత కడియం చూపించాడు. మాస్టర్ నేర్పిస్తారు, నేర్పించండి మాస్టర్. థ్యాంక్ యూ మాస్టర్. పదా ఫైనల్స్కి వెళ్దాం. మనం ఇప్పుడు ఇండియా డాన్స్ ఫైనల్స్ లో చేరుకున్నాం. వర్ష గారితో పోటీ పడడానికి ఎవరు రాలేరు? ఎవరు రారు కానీ అనౌన్స్ చేయి. 5, 3 ఆపండి. ఊరూరు తిరిగి బ్యాచ్ తీసుకొచ్చి మా వర్షతోనే పోటీకి వస్తావా? 5,000 ఇచ్చిన పెద్ద మంచి ఫంక్షన్ చేస్తానని అనుకుంటావు, నీకు తెలియదు ఆ మాత్రం. సార్ మీకు కాంపిటీషన్ గా ఒకరు వచ్చారు, మీకు ఫైనల్ సిద్ధమేనా? రెడీ. ఫైనల్ కంటెస్టెంట్ లో ఫస్ట్ రౌండ్ వర్ష. మన ఫైనల్ కంటెస్టెంట్ లో సెకండ్ కంటెస్టెంట్ ఝాన్సీ. ఒక్క మగాడు చెప్తే చేసేవాడు, చెప్పేవాడు ఎవరో అతగాడు. ఒక్క మగాడు. జడ్జెస్ వర్ష గారికి మీ స్కోర్ ప్లీజ్. ఇంద్రజ గారు ఝాన్సీ గారికి మీ స్కోర్ ప్లీజ్. మన ఫైనల్లో మ్యాచ్ టై అయిపోయింది కాబట్టి మ్యాచా? డాన్స్ మరి మన ఫైనల్ డాన్స్ కాంపిటీషన్ లో ఇద్దరికి టై అయింది కాబట్టి షూట్ అవుట్ రౌండ్ పెడుతున్నాం. షూట్ అవుట్ రౌండ్ ప్లీజ్. ఏ వర్ష ఎక్స్ట్రాడినరీ రా. కప్పు నీదే. డాన్స్ జరుగుతుంది మధ్యలో మీరేంటి మాస్టర్? వెస్టర్న్ ఫైనల్ నేను డాన్స్ చేయలేను, పనికిరాను అని నన్ను సెలెక్ట్ చేయకుండా చేశారు. కాళ్ళు లేవన్న మాస్టర్ గారితో నువ్వు ఎలా చేస్తావు అన్నారు. ఇప్పుడు ఆయనతో కూడా చేయడానికి నేను రెడీ. చూడడానికి మీరు రెడీయా? చూపించు. ఫైనల్ విన్నర్ ఎవరో తెలుసుకోవాల్సిన సమయం వచ్చేసింది. ఫైనల్ విన్నర్ ఎవరు మేడం? The winning trophy goes to Jhansi. ఝాన్సీ అంటే కండక్టర్ అనుకున్నావు, జనరేటర్ తగ్గేదేలే. ఈ డాన్స్ తోటి కప్పుతో పాటు నా కాళ్ళు కూడా వచ్చాయి. థ్యాంక్స్.